ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీకు క్లోజా బాగా? అంటే పెద్ద భారతమ్మ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారు మా ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే స్కూల్స్ ఉన్నప్పుడు కడపలో వాళ్ళు స్కూలు ఆ, ఇది ఏదో పర్మిషన్స్ కోసం దానికి దీనికి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వారు హైదరాబాద్కి వచ్చి కలిసేవాళ్ళు చేసేవాళ్ళు. మా మ్యారేజ్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఒకసారి కలిసిన తర్వాత కడపోత్సవాలు జరిగాయి కదా. కడపోత్సవాలు జరిగినప్పుడు నాకు అవార్డు ఇచ్చారు. చిరంజీవి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు అవార్డు ఇచ్చారు కడప అమ్మాయిని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పెద్దమ్మ పెద్ద భారతమ్మ గారు, భారతి గారు. యాక్చువల్గా పార్వతి అక్కనే మాకు తెలుసు, పార్వతి అక్కని, కానీ పేరు మార్చుకున్నారంట భారతి అక్కని. పార్వతి అక్క చాలా మంచిది ఆవిడ. మా అక్కనే పిలుస్తాం. మా రెండో అక్కతో పాటు చదివారు. తర్వాత మా వీధిలోనే ఉన్నారు. బాగా క్లోజ్. ఇప్పుడు కూడా క్రిస్మస్కి నాకు కేకు అన్నీ పంపిస్తారు. నేను న్యూ ఇయర్కి ఫస్ట్ చర్చికి వెళ్ళి వచ్చి అక్కని కలిసి వచ్చాను. మీరు ధన్యులు నిజంగా. మీకోసం ఏర్పడ్డ జీవితం మీరు పూర్తిగా సంపూర్ణంగా నమ్మకంతో మీ లైఫ్ని కొనసాగించారు. అది నిజమే, కానీ ఇవంతా పుట్టుకతో వచ్చే బుద్ధులా లేదంటే పెంపకంతో వచ్చే బుద్ధులా అని చూస్తే రెండు కూడా నేను ఎప్పుడు అనలైజ్ చేస్తాను. కొన్ని పుట్టుకతోనే వస్తాయి. వచ్చేటప్పుడే మనం ఇలా ఉండాలి, ఇలా పెరగాలి అనుకుంటాం. అలాగే పెంపకంలో మా నాన్నగారు ప్రేమ ఒక్కటే తెలుసు ఆయనకి. ఆ ప్రేమని ఒలకపోయడమే తెలుసు, ప్రేమగా చూడడమే తెలుసు, ఇంకా ఏం తెలియదు మా నాన్నగారికి. అలాంటి మా నాన్నగారి కడుపులో పుట్టినందుకు అదే ఉంది. ఒక్కొక్కసారి అది లేకుండా వేరే విధంగా మార్చుకుందాం అనుకున్నా కూడా మార్చుకోలేకపోతున్నాను. అంటే అది బ్లడ్లో వచ్చిన గుణాలు అవన్నీ, అది మార్చుకోలేవు అనేది. అందుకు మార్చుకోవాలి. కానీ మనసున్న మనిషికి సుఖం లేదు ఇంతే అనే పాటలు మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు. అంటే ఆయన ఆఫీస్లో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేశారు. కానీ అంత జెన్యూన్ పర్సన్. అలాగే మా పెంపకంలో కూడా అన్ని మంచి విషయాలే చెప్పే నేర్పించారు. ఇలాగే ఉండాలి, ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండకూడదు, ఏది కూడా టూ మచ్గా ఉండకూడదు, దైవభక్తి, గురుభక్తి ఉండాలి. ఇలా ఇవే చాలు. ఇవి ఉంటే చాలు జీవితంలో చక్కగా పైకి రావచ్చు. ఇప్పుడు ఎవరిని తొక్కేస్తామా, ఎలా పైకి వస్తామా, మారిపోయింది కదా ఇండస్ట్రీ. మారిపోయింది, చాలా మారిపోయింది. కానీ నేను దీన్ని తప్పు అని చెప్పను. ఎందుకంటే అన్నీ మారాలి. ఇప్పుడు మీడియా వైజ్ టెక్నాలజీ అన్నీ మారిపోయాయి. అప్పుడు మాకు టేక్ అంటే భయం ఉండదు. ఫస్ట్ టేక్ ఓకే చాయ్, ఫిల్మ్ వేస్ట్ అయిపోతుందని గబగబా కొన్ని తమిళ సినిమాలు చూశాను. యాక్షన్ కట్ అలా ఉంటాయి. అంటే గుండె దడ యాక్ట్ చేసి విని లోపల కట్ అని పడుతుంది. అంటే పాపం అంతా బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడేముంది, ఆ చిప్ వేసుకొని మానిటర్లు వేసుకొని చూసుకొని చెప్పింది చెప్పి మా డైలాగులు ఒరిజినాలిటీ పోతుంది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్లో ఉన్నంత ఉత్సాహం, ఎనర్జీ, పర్ఫెక్షన్ అసలు మళ్ళీ 10 టేకులు తీస్తే ఏముంటుంది. అంతే. మైండ్ ఎలా ఉంటుందంటే డ్రై అయిపోయి మనం చెప్పే డైలాగ్ మనకే తెలియకుండా, మనం ఏం చెప్తున్నాం ఏమో తెలియకుండా లైఫ్ ఉండదు. అవును, లైఫ్ ఉండదు. కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. అవును. ఆ 10 టేకుల్లో మేము ఏం తప్పు చేస్తున్నామో కరెక్ట్గా చెప్పలేరు. ఇది పర్ఫెక్ట్ కదా. ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి.
మీ డాన్స్ స్టెప్ ఒకటి చూడాలి. అమ్మ అన్నాను కానీ ఇప్పుడు నా తలాంగు తక్క తిమి తక్క దిక్కినతో చిత్త దిత్త దిమిత దిమిత కిటతక కిటతక తళాంగు తలాంగు తక తక్క దిమిత దిమిత కతే దిగిటత దిత్త దిత్త దిమిత 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 కిటతక కిటతక దిత్త దిమిత దిమిత కిటతక దిత్త. ఆ. ఎంత అందంగా చేశారు, ఎంత గ్రేస్ఫుల్గా ఉన్నారు. బ్యూటిఫుల్, అసలు యూఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. మీకు మరిన్ని క్యారెక్టర్స్ అసలు అసలు మీరే వరల్డ్ రికార్డ్ అవ్వాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్టెడ్ బై ఫీమేల్ ఆర్టిస్ట్ అని కేటగిరీలో బహుశా అయి ఉంటారు కూడా. మీరు అలా రాణిస్తూ ఏం లేదు, నాకు ఒకటే అదే కోరిక అన్నారు కదా, హెల్తీగా ఇప్పుడున్న హెల్త్ ఇలాగే ఇంకా కామన్ హెల్త్ అంటే ఎక్కడ వస్తుంది, ఏజ్ పోను పోను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, లైఫ్ పీస్ఫుల్ ఎండ్, పీస్ఫుల్గా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అందరూ నా కళ్ళ ముందు ఉండాలి, అది మెయిన్ కోరిక. భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని చాలా దీవెనలు జీవిస్తూ ఇప్పుడు అది కొనసాగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే వై విజయ్ గారు, మీ తెరపై తెర వెనకాల ఇప్పుడు మీరు వంట కూడా చేస్తారు కదా, మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి మీ ఇంట్లో. మా అమ్మాయి ఈరోజు బిర్యానీ చేస్తుంది. అయితే మా అమ్మాయి గురించి మీరు అడగలేదు, ఆయన ఒకే అమ్మాయి, కానీ మా అమ్మాయిని కనడానికి కూడా ఎన్ని అడ్జస్ట్మెంట్లు. కానీ ఇన్ని వందల సినిమాల్లో నటించి తెలుగులో మీరు ఇంత రాణించి మీకు తెలుగులో రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుందండి. అది నిజమేనా? ఎన్ని అవార్డ్స్ వచ్చిండొచ్చుగా, కానీ ఒక స్టేచర్ అంటారే, అది అది ఎందుకు ఇవ్వలేదు మీకు? మీకు అది హక్కుగా రావాలి కదా. అది ఆ ఏజ్లో నాకు 13, 14, 15 ఇయర్స్లో వచ్చుంటాయి. ఇప్పుడు అటు ఇటు కానీ వయసు ఒకటి. తర్వాత నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ట్రై చేయకపోవడం నా సైడ్ ఒకటి. తర్వాత అప్పుడు కొత్త వాళ్ళకి పెద్దగా ప్రోత్సాహం లేదు. అది కొత్త వాళ్ళని అసలు తీసుకోరు, అసలు ఏమి తెలియనమ్మా. అప్పటికే హార్స్ రైడింగ్ వచ్చా, స్విమ్మింగ్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, డ్యాన్స్ వచ్చా, తర్వాత అందం, ఓకే అందం, ముక్కు ఇలాగ ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, స్ట్రక్చర్ బాగా ఇదిగా ఉండాలి, అప్పుడు సన్నగా ఉండాలి అనే ప్రసక్తే లేదు. ఎంత లావుగుంటే అంత మంచిది, ఎంత లావుగుంటే అంత పుష్టిగా. అదే రామారావు గారు కూడా అడిగారు కదా, నువ్వు నా పక్కన ఆనవమ్మ, కొంచెం లావు అవ్వాలి, అలాగ కొన్ని ఉండేవి. తర్వాత యాక్టింగ్లో బాగా కొంచెం అనుభవం ఉండాలి, నాటకాలులో అనుభవం ఉండాలి. నాకైతే అసలు నాటికలు ఇవన్నీ తెలియవు. అలాగా కొన్ని నిబంధనలు కొన్ని పెట్టుకునే వాళ్ళు అనుకుంటా అప్పట్లో. కానీ టాప్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కానీ మిమ్మల్ని రాకుండా పైకి రాకుండా ఏమైనా ట్రై చేశారంటారా? అలాంటివి ఏమన్నా ఉండేవా? అలాంటివి అస్సలు లేదు. అందరూ బాగా నాతో వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా, జమున గారు, వాణిశ్రీ గారు, వీళ్ళంతా బాగా నాకు. వాణి రాణి ఒక సినిమా చేశాను, అది ఆ ఏజ్లోనే. అప్పుడు సూర్యకాంతమ్మతో చేశాను, వాణిరాణి మదర్ నాకు సూర్యకాంతం గారు. తమిళ్లో చేసేటప్పుడు ఆచి మనోరమ గారు, వీళ్ళందరూ ఎప్పుడూ ఎంకరేజ్ చేశారు బాగా చేయమని. మగవాళ్ళు అంటే అఫ్కోర్స్ శివాజీ గారు అయితే ఇప్పుడు ఇంత మంచి కళ్ళు పెట్టుకున్నావు, బాగా ఇలా తిప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేర్పించేవాళ్ళు. ప్రొనౌన్సియేషను తమిళ్లో కరెక్ట్గా ఆచి వీళ్ళందరూ నేర్పించేవాళ్ళు. అంతేగాని ఎప్పుడు అలా ఉండేది కదా. ఇప్పుడున్నాయి ఆ బుద్ధులు, అప్పట్లో అస్సలు లేవు, ఉండేవి కావు అస్సలు. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అప్పుడు. అవును కరెక్ట్. ఆ రోజుల్లో వాణిశ్రీ గారు కానీ, జమున గారు కానీ, వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెన్స్గా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు 4 సంవత్సరానికి 4-5 సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలు మనకే వస్తాయి, ఈ క్యారెక్టర్స్ నేనే చేయగలను అనే ఒక ధీమాలు ఉండేవాళ్ళు. అప్పుడు అలాంటి ఆలోచనలు లేవు, నాకు తెలిసి లేవు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పనిచేశాను, చిన్నదానిగా ఉండి తెలుసుకున్నాను. తర్వాత నా ఏజ్ గ్రూపు జయచిత్ర గారు, శ్రీప్రియ గారు, జయసుధ గారు నాకన్నా ఒక 1 or 2 years చిన్నది ఉంటుంది. మేమంతా ఈ ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు కూడా పోటీ ఏం లేదు. ఊరికే అనుకోవడమే. హీరోయిన్గా ఒక హీరోతో కొంతమంది ఎక్కువ హీరోయిన్గా పనిచేసేవాళ్ళు.